మాది ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. మేము వైజాగ్లో ఉండేవాళ్ళము. కానీ తరంగిణి ఆండ్రస్ గారి పాస్టర్ గారి మరదల్ని, తరంగిణి గారి సిస్టర్ని అనమాట నేను. అయితే దేవుని కృపను బట్టి నాకు 2005లో వివాహం జరిగింది. 2006లో పాప పుట్టింది. 2006లో వెంటనే వివాహం జరిగిన 3 నెలలకే దేవుడు గర్భఫలం ఇచ్చినందుకు వెంటనే పెద్దవాళ్ళు ఏమన్నారో, వెంటనే గర్భఫలం వచ్చింది కాబట్టి తీసేసుకోవడానికి ప్రయత్నించడానికి మందులు వేసుకోమన్నారు. సరే అని మందులు వేసుకున్నాను. దానివల్ల ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. ఎన్ని మందులు వాడినా గర్భఫలం దేవుడిచ్చి బహుమానం కాబట్టి దేవుడు దానిని తీసివేయలేదన్నమాట. మరి పెద్దవారు చెప్పినప్పుడు వినాలి, కానీ దేవుడి ప్రణాళిక ఎలాగుంటుందో తెలియదు. కానీ ఏంటంటే ఫస్ట్ ఒక మాట, దేవుడు నమ్ముకుంటే కష్టాలు, దేవుడు నమ్ముకోకపోతే కష్టాలు లేవు. దేవుళ్ళో ఉంటే భారము, ఎన్నో బాధ్యతలు, ఎన్నో నిబంధనలు, ఎన్నో అవమానాలు అనుకుంటాము. కానీ ఏంటంటే మనం బ్రతుకుతున్నది కేవలం దేవుని కృపను బట్టి. మన దగ్గరికి సువార్త అనేది ప్రకటింపబడకపోతే, మన దగ్గరికి దేవుని మాటలు రాకపోతే, దేవుడు మనల్ని పిలుచుకోకపోతే ఇప్పుడు ఇలాగ ఈ క్షణంలో ఉండేవాళ్ళం కాదు. ఇన్ని బాధలు అనుభవించడానికి కూడా దేవుడు శక్తి అనుగ్రహించేవాడు కాదేమో. ఎందుకంటే మనం బాధలు పడాలన్నా, ఈ లోకంలో జీవితంలో ముందుకు నడవాలన్నా దేవుడు మన దగ్గరకు వచ్చి బాధల్లో ఉన్నాము, కష్టాల్లో ఉన్నాము, దేవుడు చేయి మనకి అందించినప్పుడు ఆ చేయిని మనం పట్టుకున్నాక ఆ చేయికి మనం ముందుకు వెళ్ళినప్పుడు మన బాధలు ఎక్కువైపోతున్నాయని చెప్పి మనము దేవుడు చేయి వదిలేస్తామేమో, కానీ దేవుడు మన చేయి ఎప్పుడు విడిచిపెట్టడండి. హల్లెలూయా, అవునంటారా? మన బాధలు ఎక్కువైపోతున్నాయని మనమేమవుతామంటే దేవుని దూషించి, నిందించి, దేవుని విరోధంగా మనము మాట్లాడతాము. దేవుని చేయి దేవుడు మాత్రం ఎప్పుడు ఈ చేయి పట్టుకునే ఉంటారు. దేవుడు నా చేయి ఎలా పట్టుకున్నారు, నా జీవితంలో ఎలా నడిపించారో. వివాహం అయ్యాక మా బావగారు నాకు సువార్తను ప్రకటించారు. అప్పుడు వినలేదు. వివాహం అయిన తర్వాత, వివాహం కాకముందు మా అక్కకి వివాహం అయిన తర్వాత మా బావగారు మా ఇంటికి రావడం, ఆండ్రస్ గారు ఆయన సువార్తను ప్రకటించినప్పుడు కూడా మేము ఎప్పుడు ఆ సువార్తను మేము అంగీకరించలేదు. మా నాన్నగారు కూడా అంగీకరించలేదు. అప్పుడు నేను వినలేకపోయాను. కానీ దేవుడు కొద్దిగా నన్ను ఆయన కృపలో నడిపించారు. అయితే వివాహము నాకు 2006లో జరిగింది. పాపకి ఏమైందంటే, నాకు 2006లో వివాహం జరిగింది. పాప పుట్టిందండి. పాప పుట్టిన వెంటనే పాపకి ఫస్ట్ పుట్టిన 2-3 రోజుల నుంచే జ్వరం స్టార్ట్ అయింది. కానీ మామూలుగా నార్మల్గా ఎవరికైనా జ్వరం వస్తుంది. అలాగా పాపకి 5వ సంవత్సరం వరకు పడ్డాను. 5వ సంవత్సరం వరకు జ్వరం వస్తూనే ఉంది, విరోచనాలు, వాంతులు అవుతూనే ఉన్నాయి. నాకేం ప్రాబ్లమో తెలియట్లేదు. ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ అరిచేతుల మీద తీసుకెళ్తున్నట్టే అనిపించింది. దేవుడా ఏంటి అరిచేతుల మీద తీసుకెళ్తున్నానని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు దర్శనంలో చూపిస్తున్నారు, కానీ నేను అది తెలుసుకోలేకపోయాను. అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. బాగా ఎమర్జెన్సీ అయిపోయింది. కాళ్ళు, చేతులు 2 పని చేయలేదు. బాడీ ఒకటి మొత్తం బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది. బాడీ అంతా క్లాట్స్ వచ్చినాయి. తెల్లగా శరీరం మీద క్లాట్స్ వచ్చాయి అనమాట. మలేరియా, టైఫాయిడ్ చేసినా సరే ఏమీ లేదన్నారు. జ్వరం తగ్గట్లేదు. ప్లేట్లెట్స్ 20,000కి పడిపోయి, WBC వచ్చి 2,000కి పడిపోయింది. బ్లడ్ వచ్చి 6కి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఏమన్నారంటే, అమ్మ క్యాన్సర్, పాపకు చచ్చిపోతే బ్రతకదు, ఆఖరి స్టేజ్ అన్నారు. ఆఖరి స్టేజ్ అంటే ఏం చెప్తానండి, ALL లుకేమియా అంటే STVలో ఆఖరి స్టేజ్. అంటే STV ఛానల్లో ఇప్పుడు చూపిస్తున్నారు. లాయరు, డాక్టరు, కలెక్టరు అవ్వాలి అంటే చైర్లో కూర్చోబెట్టి ఆ రోజు డ్రెస్ వేసి కూర్చోబెట్టిన తర్వాత ఆ రోజంతా పాపకి ఏం కావాలో కొన్ని రోజుల వరకు చూసుకుంటారు. ఆ స్టేజ్ నా కూతురుది. ALL లుకేమియా. గూగుల్లో కొట్టి చూడండి, డాక్టర్లు అనేవాడి వరకు తెలుస్తుంది. దేవుడు ఈ కార్యం చేయగలడా అంటే చేయగలడు. 5 సంవత్సరాల పాపకి ఆ జబ్బుని తగ్గించగలరా అంటే తగ్గించగలరు. కానీ డాక్టర్ గారు ఏమన్నారంటే, మేము హాస్పిటల్కి వెళ్ళాము. ఎక్కడ ఏలూరులో హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ లేదు. మణిపాల్కి వెళ్ళాము. 12 లక్షలు అడిగారు. 12 లక్షలు మా దగ్గర లేవు. ఫర్దర్గా 20 లక్షలు అవుతాయి. అయితే ఆరోగ్యశ్రీ మా దగ్గర లేదు. కానీ ప్రార్థన చేసుకున్నాము. మధ్యలో మెయిన్ పాయింట్ వచ్చి ప్రార్థన మాత్రమే మా జీవితంలో ఉంటుందండి. ఎవరు ప్రార్థన అంటే సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, నా ప్రార్థన, నా
నాకు కలిగిన స్నేహితులు మీద ఆధారపడ్డాం. నేను తీసుకెళ్ళి నా భర్త నేను ఒకే మాట మీద ఉండి దేవుని మీద ఆధారపడి నా బిడ్డను సేవకురాలిగా నేను దేవునికి ఇస్తానని చెప్పి పాపని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందండి. జాయిన్ చేశాక 10 రోజులు అబ్జర్వేషన్లో ఉంచారు. ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చెప్తాను. నడుము నొప్పికి ఇంజెక్షన్ చేస్తారు. నడుము అదే పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు నడుము వంచి ఇంజెక్షన్ చేస్తారు కదా, ఆ ఇంజెక్షను నడుము వంచి 5 సంవత్సరాల పాపకి ఒంటి మీద ఉన్న బట్టలో గౌను తీసేసి బాడీని ఇలా బెండ్ చేసి ఆ బెండ్కి ఈ 5 సంవత్సరాల పాపకి 10 cc సిరంజ్ గుచ్చి అందులోంచి వాటర్ తీసి ఈ ట్రీట్మెంట్ వల్ల చచ్చిపోతారండి, ఇంకేం కాదు. ఆ క్యాన్సర్ అనేది పురుగు. ఆ పురుగుని మనిషిని తినేస్తూ ఉంటే ఈ మందు వెళ్ళి ఆ మనిషిలో ఉన్న పురుగుని చంపుతూ ఉంటుంది. ఈ చంపేలోపు ఈ ప్రాసెస్ అయ్యేలోపు మనుషులు చచ్చిపోతారు. 5 సంవత్సరాల పాపకి మెడిసిన్ ఇస్తేనే, ఇప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తేనే రియాక్షన్ వచ్చేస్తుంది. అట్లాంటిది ఈ టాబ్లెట్ వేస్తే రియాక్షన్ రాకుండా ఎట్లా ఉంటుంది? కానీ దేవుని కృప, దేవుని ప్రార్థన, దేవుని వెనకాతలు తోడుగా ఉన్నారు. అయితే 10 cc సిరంజ్ గుచ్చాక ఎన్నుపోసలోకి అక్కడ గుచ్చి వాటర్ రాకపోతే అది బయటికి తీసి మళ్ళీ పక్క దుమ్ము గుచ్చుతారు. మీకు వెనకాతలో చేయి పెట్టుకొని మధ్యలో చూడండి బోన్ తగులుతుంది. ఆ బోనికి గుచ్చుతారు. ఆ బోనికి గుచ్చి వాటర్ పడ్డాక అందులోంచి మందు వెళ్తుంది. ఆ మందు వెళ్ళిన కొంచెంసేపటికి రియాక్షన్ ఎలా ఉంటుందంటే మనసు గీరగీరగా అయిపోతారు. ఆ చిన్న బిడ్డకి 5 సంవత్సరాల పాపకి ఆ మెడిసిన్ ఇస్తున్నారంటే డాక్టర్ ముందే చెప్పాడు మెడిసిన్ ఇచ్చి పని చేయకపోతే చెప్పలేమని. కానీ దేనికైనా దేవుడి మీద ఆధారపడ్డాం. హల్లెలూయా, దేవుడు ఉన్నారు కదండి మనకి తోడుగా. ఆ తర్వాత ఇంకొకటి కీమో ఇస్తారు. కీమో ఎలా అంటే రెడ్గా ఉంటుంది, సెలైన్లో పెడతారు. అది పాము విషం కన్నా దారుణంగా ఉంటుందని డాక్టర్ గారే అన్నారు. ఎందుకంటే అది బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ పురుగుని చంపడానికి బాడీలో అంతా స్ప్రెడ్ అవుతుంది. అది స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే సెలైన్ అలా లోనికి వెళ్తున్నప్పుడు బాడీలో ఉన్న పురుగుని చంపి కొరుకు తింటుంది అనమాట. తినినప్పుడు ఏమవుతుంది ఉంటుంది అనమాట, అది బ్రెయిన్లోకి కానీ ఆ పురుగు వెళ్ళిందంటే బ్రెయిన్లోకి వెళ్ళాక ఇంకా సమస్య లేదు, ఇంకా చనిపోవడమే తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. అది వెళ్ళి మనిషిని ఏమవుతుందంటే ఈ చిగురులోంచి బ్లడ్ వచ్చేస్తుంది, నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుంది, మోషన్స్ అయిపోతాయి, వాంతులు అయిపోతాయి, విరోచనాలు అయిపోతాయి. అదొకటి. ఇంకొక మూడోది రేడియేషన్ ఎలా స్టార్ట్ చేస్తారంటే బోన్ మేరో చేస్తారండి. ఈ చిటికిన వేలంత సూది ఉంటుంది. మీకు ట్రీట్మెంట్ గురించి చెప్తున్నాను. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తుండగానే చనిపోతారు కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఎంత భయంకరంగా ఉంటుందంటే అక్కడ దేవుని కృప ఉంటేనే అది ఏదైనా జరుగుతుంది. ఆయన కృప లేకపోతే ఏది జరగదు. ఈ చిటికిన వేలంత సూది ఇదంతా హోలు, మత్తు కూడా ఇవ్వరు. ఇక్కడ గుచ్చుతారు, ఇక్కడ ఈ మక్క దగ్గర గుచ్చి పీచు రక్తం బ్లడ్ తీసి అది టెస్ట్కి వెళ్ళాలి. ఆ టెస్ట్కి వెళ్ళిన తర్వాత అందులోంచి వచ్చే మంచి యాక్టివేషన్ అయిన దాన్ని బట్టి రేడియేషన్ ఇస్తారు. అది యాక్టివ్గా లేకపోతే బోన్లో ఉన్న సెల్స్ యాక్టివ్గా లేకపోతే ఫర్దర్ ట్రీట్మెంట్కి ఇంకా రియాక్షన్ ఉండదు. ఆ రియాక్షన్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇంక మనిషి ఇంకా మందులు ఇవ్వరు, పంపించేస్తారు. ఇంకా 4 రోజుల్లో వస్తుంది. అది గుచ్చినప్పుడు ఎంత బాధగా ఉంటుంది. మొత్తం ఇవ్వరు, ఇంజెక్షన్ చేస్తేనే నరకం. అది గుచ్చితే బోను వంగుతుందా అండి? చంటి బిడ్డకి 5 సంవత్సరాలు ఉన్న బిడ్డకి దేవుని కాపుదల, ఆ సమయంలో దేవుని కృప. అయితే అది గుచ్చేటప్పటికి 4 రోజుల్లో వచ్చిందండి. అది యాక్టివ్గా వచ్చింది. అది దేవుని కృప. హల్లెలూయా. అది వచ్చాక రేడియేషన్ ఇచ్చారండి. రేడియేషన్లోకి వెళ్ళాలి అంటే ఈ స్ట్రెచ్చర్ ఉంటుందండి. స్ట్రెచ్చర్ పైకి ఉంటుంది. ఆ స్ట్రెచ్చర్ మీద మెడిసిన్ కాదండి, అవి కిరణాలు పడతాయి. ఆ కిరణాలు మనిషి మీద పడాలి అంటే ఉడుకుడుకు వాటర్లోని అట్ట పెడతారు. ఆ అట్ట మొహం మీద పెడతారు. అది పెట్టి దానికి మార్కింగ్ గీస్తారు. మార్కింగ్ గీసి రోజు ఆ అట్టను పెట్టే రేడియేషన్ ఇస్తారు. ఆ అట్ట బాప పెట్టుకోకపోతే చాలా ఏడుస్తుంటే డాక్టర్ గారు ఏమన్నారంటే రోజు చాలా రోజులు అయిపోతుంది, 10 రోజులు అయిపోయింది, మాకు అక్కడ బెడ్ కూడా దొరకలేదు. దేవుని కృపను బట్టి బెడ్ ఇచ్చారు. కానీ అదంతా నల్లులు అండి. చెవులోకి వెళ్ళిపోతే చాలా కష్టం, చాలా విపరీతమైన బాధ. కానీ ఏంటంటే మాకు బెడ్ ఇచ్చారు, నల్లులైనా పర్వాలేదు, ఉండటానికి ఒక హెల్ప్ చేశారు. అక్కడ ఉన్నాము. పాపను తీసుకెళ్ళి తీసుకురమ్మన్నారు. తీసుకెళ్ళాను.
ఉడుకుడికి వాటర్లోని పెట్టుకోవడానికి ఏడ్చేస్తుంది. ఆ తర్వాత ఏమన్నారంటే డాక్టర్ గారు మత్తిస్తారమ్మా, మత్తిచ్చిన దాన్ని బట్టి మార్కింగ్ గీసి ఆ రేడియేషన్ కిరణాల్లోకి వెళ్ళాలి, ఆ పైనుంచి ఇలా తిప్పి స్ట్రెచ్చర్ లోనికి వెళ్తుంది, బాడీ అంతా లోనికి వెళ్తుంది అనమాట. అది తిప్పేటప్పుడు మనిషికి వెళ్తే పైనుంచి కింద పడిపోతే తల పగిలిపోతుంది. చాలా విపరీతమైంది. అయితే ఏదైనా సరే ట్రీట్మెంట్లోనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి. ఆ ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే అది చేయించుకునే పరిస్థితుల్లోనే పిల్లలకి రియాక్షన్ ఇస్తుంటుంది అనమాట. అయితే ఆ ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళాలంటే అది కావాల్సింది దేవుని కృప. హల్లెలూయా. అక్కడ నా బిడ్డకి దేవుని కృప ఉందండి. అది జరుగుతుందంటే ఆయన కార్యాలు. అయితే వెంటనే ఏమైందంటే డాక్టర్ గారు ఒప్పుకోలేదు కాబట్టి మత్తు ఇచ్చారు, డోస్ ఇచ్చారు, డోస్ ఎక్కలేదు. రెండో డోస్ ఇచ్చారు, అది ఎక్కలేదు, సరిగ్గా ఉండట్లేదు. స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి మార్కింగ్ ఇద్దామంటే ఇంకొక డోస్ ఇస్తున్నారు అనేటప్పటికి ఆపేశారు. హార్ట్ బీట్ స్లో అయిపోయిందండి. స్లో అయిపోతున్నప్పుడు అసలే బలహీనము, అసలే క్యాన్సర్ పేషెంటు, ఈ మత్తు ఇచ్చేటప్పటికి ఏమైందంటే హార్ట్ బీట్ స్లో అయిపోయింది. ఇంకా సాయంత్రం వరకు చెప్పలేమమ్మా, అబ్జర్వేషన్లో ఉంచాలనుకున్నా అన్నారు. వెంటనే ప్రార్థన, సేవకుల ప్రార్థన, కుటుంబ ప్రార్థన, నా ప్రార్థన, దేవుని కృప, ముందు ఆయన కృప. సాయంత్రం వరకు అబ్జర్వేషన్లో ఉంది. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, దేవా ఈ రేడియేషన్ పెట్టుకోవాలంటే ఈ 10 రోజులు మత్తిస్తూనే ఉండాలన్నారు. డాక్టర్ గారు ఏమన్నారంటే మత్తిస్తూనే ఉండాలి, కానీ రోజు 12-1 గంట వరకు, సాయంత్రం 5 వరకు ఏమీ తినకుండా సెలైన్ పెడతానే ఉండాలి. కానీ ఏమీ తినకుండా ఉండాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. అయితే తనంతలో తనే ఏమందంటే, నేను ప్రార్థన చేసుకున్నాను, దేవతను ఒప్పుకోవాలి, ఇబ్బంది పడకూడదని. అప్పుడు తనంతలో తనే ఏమందంటే, ఏమీ అక్కర్లేద్దమ్మా, నేను చిన్న వయసు 5 సంవత్సరాల పాప, తనతో దేవుడు మాట్లాడాడు. ఏమందంటే, అమ్మా నేను రోజు ఇలాగా మత్తి ఎక్కించుకోనమ్మా, నాకు చాలా ఆకలేసేస్తుంది, నేను రోజు లోనికి వెళ్ళి రేడియేషన్ తీసుకొని వచ్చేస్తాను అన్నది. ఆ రేడియేషన్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందండి, తలెంటుకలు ఊడిపోతాయి, ఇట్లా తలెంటుకలన్నీ ఊడిపోతాయి. చాలా విపరీతం, మనుషులు నలుపు వచ్చేస్తారు. చాలా ఏంటంటే అదొక రకమైన ట్రీట్మెంటు. ఆ ట్రీట్మెంట్ అవుతుంటేనే పర్సంటేజ్ ఇస్తారండి, 50 లేకపోతే 70 లేకపోతే 80, 100% ఇవ్వరు. ఉంటే ఉంటుంది, లేకపోతే చనిపోతుంది. ఇంకా ఆఖరి స్టేజ్ వచ్చేసింది, అందరూ చచ్చిపోతున్నారు, పాపతో ఉన్న వాళ్ళందరూ చనిపోతున్నారు. చాలా ఆఖరి స్టేజ్ వచ్చేసింది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే బ్రతుకుతుంది అని అంటున్నారు. డబ్బులకి ఇబ్బంది అయిపోయింది. దేవుని కృపణ వల్ల ఏం చేయాలో తెలీదు. డాక్టర్ గారి దగ్గర ఏదో అదని ఇదని ఏదో ఇబ్బంది పడి, డాక్టర్ గారి దగ్గర బతిమలాడి మందులు తీసుకోవడం చాలా ఇబ్బంది పడి, అలాగే ముందుకు వెళ్తుంది నా జీవితం. కానీ ఏది ఎలాగా నా బ్రతుకు ఎలాగున్నది అంటే, ఏ స్థితిలో ఉన్నదంటే, ఫస్ట్ పాప అండి, పాప తర్వాత నూపు వేయించుకుంటారు, ఆయమ్మలు వచ్చి వేస్తారు, ఏఎన్ఎంలు వచ్చి వేసేటప్పుడు నూపు అనేది వేస్తారు, పిల్లలకి గ్యాప్ వస్తుంది అని. అది వేయించుకున్నానండి. అది గర్భసంచిలోకి వెళ్ళిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే పడిపోయింది అన్నారు. అది గర్భసంచిలోకి ఎప్పుడు వెళ్ళిపోయిన తర్వాత చిన్నతనం 19 సంవత్సరాల్లో పెళ్ళి అయిపోయింది. అత్తగారు ఏం చెప్పినా, మామగారు ఏం చెప్పినా, డాక్టర్లు ఏం చెప్పినా వినే పరిస్థితి. దేవుని కృప ఉంది, కానీ మనుషుల్ని బట్టి కూడా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవుడి ప్రణాళిక వేరు, మనుషుల ప్రణాళిక వేరు. అప్పుడు ఆ నూపు అనేది కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత పాయిజన్ అయిపోయింది. అది తీయించుకోవడానికి వెళ్తే గర్భసంచి తీసేస్తారని ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి, ప్రార్థన చేసుకొని నేను గర్భసంచి తీయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకటే అనుకున్నా, దేవా ఒక్క బిడ్డ, అది తను కూడా చాలా బలహీనమైన మనిషి, చిన్న బిడ్డ, ఇంకొక బిడ్డను ఇవ్వండి అని ప్రార్థన చేసుకుని వెళ్ళేటప్పుడు ఇంకొక వ్యక్తి ద్వారా, దేవుడు డైరెక్ట్గా మాట్లాడరండి, ఇంకొక వ్యక్తి ద్వారా మాట్లాడతారు. ఇంకొక వ్యక్తి ద్వారా దేవుని మాటలు మనకి వివరిస్తారు. అప్పుడు మనం వినాలి. దేవుడే డైరెక్ట్గా వచ్చి ఎప్పుడు ఎవరితో మాట్లాడండి. ఎందుకంటే అబ్రహాము, ఇసాకు, యాకోబు వీళ్ళందరితో కూడా డైరెక్ట్గా ఏంటంటే ఆయనతో ముఖాముఖిగా ఎదురుగా వచ్చి మాట్లాడు, మనుషుల ద్వారా లేకపోతే దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి దేవుడు ఎదురవ్వచ్చు, కానీ అలాగే మనుషుల ద్వారా మనం సువార్తను కానీ ఏదైనా ప్రకటించినప్పుడు మనం వినాలి. అట్లానే వెళ్ళి నేను హాస్పిటల్కి వెళ్ళి ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ క్లీన్ చేసి అది తీసిందండి. అది క్లీన్ అయిపోయింది, దేవుని కృప. మళ్ళీ రెండోది మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళీ పాప. మళ్ళీ 9 నెలలకి మళ్ళీ కడుపులో చనిపోయింది రెండో పాప. అది 2. మళ్ళీ 3. నాకు 5వ నెల ప్రెగ్నెన్సీ, 5వ సంవత్సరం పాపకి. ఈ 5వ నెల ప్రెగ్నెన్సీతో, ఈ 5వ సంవత్సరం పాపతో నేను హిమ్స్కి వెళ్ళాల్సి వచ్చింది.
నా దగ్గర నాన్న లేదు, అమ్మ లేదు, అత్తమామలు లేరు, భర్త డ్యూటీకి వెళ్ళకపోతే కుదరదు, మరి ఎవరు వస్తారు? నాతో నా దేవుడు వచ్చారండి. హల్లెలూయా. నాతో నా దేవుడు వచ్చారు, నాతో నా దేవుడే ఉన్నారు. 5 సంవత్సరాలు రేడియేషన్లోకి వెళ్తే కడుపులో ఉన్న పిండం కూడా కరిగిపోతుంది. నేను 6 ఫ్లోర్లు ఎక్కాను. నిమ్స్ ఫ్లోర్లు ఎక్కాలంటే చాలా కష్టం. హైదరాబాద్ పంజాగుట్ట ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. స్ట్రెచ్చర్ ఎక్కాలంటే, మనిషి ఎక్కాలంటే నరకం. కొన్ని రోజులు నేను ఏడ్చాను. 5 లీటర్లు టిన్ను తీసుకెళ్ళి కడుపు మీద చంటి పిల్లని తీసుకెళ్ళినట్టు, ఎప్పుడు నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల ఇస్తావు? అందరూ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తున్నారు, వచ్చి అక్కడక్కడ ప్రదేశాలు చూడటానికి వెళ్తున్నారు. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఒకటినే అడిగాను, అన్నిలు అడుగుతారు నీ దేవుడు ఏం చేశాడని. అప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నా బిడ్డను బ్రతికిస్తావు నువ్వు, నా బిడ్డను బ్రతికించాలి నువ్వు అని అడిగినప్పుడు దేవుడు ప్రత్యేకంగా నా బిడ్డను జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి కొన్ని రోజుల వరకు ట్రీట్మెంట్ బాగానే జరిగిందండి. ఆఖరి స్టేజ్ వచ్చేసింది. 10 లక్షలు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఏమవుతుందంటే, ఎవరైతే బోన్లో ఉన్న సెల్స్ యాక్టివేషన్ అయ్యి ఒకరికి మనకి ఉపయోగపడతాయి, అంటే నా బిడ్డకు ఉపయోగపడతాయో వాళ్ళవి తీసి టెస్ట్ చేయించి తనకి ఎక్కిస్తే యాక్టివేషన్ అయితే బతుకుతుంది. ఎందుకంటే అందరూ చచ్చిపోతున్నారు, తనతో ఉన్న అందరూ చనిపోతున్నారు. ఆఖరి స్టేజ్ వచ్చేసింది, ఇంకేం చేయాలో తెలియదు. అలాగా బతిమలాడటానికి డాక్టర్ని అడిగాను. డాక్టర్ గారండి, పేపర్లో వేయించిస్తే డబ్బులు వస్తాయేమోనంటే జిల్లా పేపర్లో నేను వేయించానండి. 1.5 లక్షల వరకు వచ్చింది. నాకు దేనికి పని చేయలేదు. ఎందుకంటే డబ్బులు ఎలా కావాలంటే వారానికి 7,000, నెలకొచ్చి 10,000, ఇంట్లో ఖర్చు వచ్చి చాలా డబ్బులు. 10 లక్షలు, 5 లక్షలు లేకపోతే ఎన్ని లక్షలైనా ఖర్చు అవ్వచ్చు. ఎందుకంటే ట్రీట్మెంట్ చాలా భయంకరమైనది కాబట్టి వారానికి 7,000 అంటే అలాగ 3 నెలలు వెళ్ళాలి. అలాగ 15 రోజులు అంటే అలా 3 నెలలు వెళ్ళాలి. అలా నెలలు అంటే 3 నెలలు వెళ్ళాలి. అలాగ 6 నెలలు అంటే అలా 3 నెలలు వెళ్ళాలి. ఎంత భయంకరమైన జీవితం అంటే చెప్పుకోలేము. భర్త ఒక్కడే కష్టపడాలి, నేను అయితే తనతో వెళ్ళాలి. నాకేం తెలియదు, తెలియని తనము. తండ్రితో పెరిగాను, తండ్రితో ఉన్నాను. ఒక వంట చేసుకోవడం తెలియదు, ఒక మాట తీరు తెలియదు, ప్రవర్తన తెలియదు. మొగరాయిలా పెరిగాను. కానీ దేవుణ్ణి తెలుసుకున్నాక ప్రవర్తన, జీవితం, వంట చేయడం కూడా ఒక కళ, ఒక సంసారాన్ని చక్కబెట్టుకోవడం కూడా ఒక జీవన విధానం. అది కూడా చక్కబెట్టుకుంటే ఎన్నో కుటుంబాలు కొలాప్స్ అయిపోతాయి. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నామో అన్నీ నేర్పిస్తారండి. తల్లిదండ్రులే నేర్పిస్తారు కాదంటలేదు, దేవుడు కూడా నేర్పిస్తాడు. కానీ ఇన్ని విషయాల్లోని నా పరిస్థితి ఏంటంటే తారుమారు అయిపోయిన జీవితాన్ని దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నానో ఇవన్నీ నేను నేర్చుకున్నాను. అయితే 10 లక్షలు రాలేదు. కానీ డాక్టర్ గారు ఏమన్నారంటే, నీకు 10 లక్షలు అవ్వలేదమ్మా, నీకు 2 నెలల వరకు మందులు ఇస్తానన్నారు. సరే, మందులు తీసుకుంటున్నాను, కొన్ని నెలలు వెళ్తూనే ఉన్నాను. ఇంకా అలాగే డాక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ అడిగాను, సార్ ఇంకెన్ని నెలలు రావాలి, ఇలాగైతే కష్టం అవుతుంది సార్ అంటే, ఇంకొక నెల రామ్మా అన్నాను. సరే వెళ్ళాను. ఆ తర్వాత ఏమైందంటే డాక్టర్ గారిని అడిగితే, అమ్మ నీ పాప క్యాన్సర్ తగ్గిపోయింది అన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఎలా చచ్చిపోతారో కూడా చెప్తానండి క్లుప్తంగా. 1-2 నెలలు మాత్రమే బతుకుతారు. 3 నెలలు రేడియేషన్ ఇచ్చినప్పుడు బోన్ మ్యారో చేసేటప్పుడు ఏమంటారంటే, యాక్టివేషన్ లేదు, 3 నెలలకే, 1-2-3 నెలలకే ఏమంటారంటే ఇంటికి వెళ్ళిపోమంటారు. మందులు ఇవ్వరు, కళ్ళు కనబడవు, ఈ స్కిన్ రంధ్రాల్లోంచి బ్లడ్ వచ్చేస్తుంది, యూరిన్లోంచి బ్లడ్ వచ్చేస్తుంది. అమ్మా నన్ను చంపే, నేను ఈ బాధ పడలేకపోతున్నాను, నాకెందుకు ఈ నరకం అని ఏడుస్తారు. ఎందుకంటే నేను కళ్ళారా విన్నాను, చూశాను తల్లిదండ్రుల బాధ. ఫోన్ చేసి ఏమన్నారంటే, జ్యోతి నువ్వు వీళ్ళకి ఏం పెడుతున్నావు నీ పాపకి? నేను ప్రార్థన మాత్రమే పెడుతున్నానండి. హల్లెలూయా. నేను ప్రార్థన, దేవుని కృప మాత్రమే నాకు తోడుగా ఉంది. నా బిడ్డ బ్రతికింది, స్కూల్లో జాయిన్ చేశాను. దేవుని కృపను బట్టి క్యాన్సర్ తగ్గిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. బైపీసీ సెకండ్ ఇయర్లోకి వచ్చింది. చూపిస్తాను పాపని. అదొకటి. నాది కూడా సాక్ష్యం చెప్పేస్తానండి. నాకు 2-3 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి కళ్ళు తిరుగుతున్నాయి. తుమ్మినా దగ్గినా కింద పడిపోతున్నాను. కళ్ళు కనబడతలేదు. డాక్టర్ దగ్గర వెళ్తే బాగానే ఉన్నాయి కళ్ళు, అన్నీ బాగానే ఉంటున్నాయి అని అన్నారు. కానీ
చూపించుకునేటప్పుడు బ్రెయిన్ రాశారు, బ్రెయిన్ స్కాన్ చేయించుకోమని. ఎలాగానే ఏమన్నారంటే బ్రెయిన్లో వాటర్ బబుల్ ఉంది అమ్మ, మందులు ముందు ఆపరేషన్ అన్నారు, తర్వాత మందులు వాడమన్నారు. అయితే మందులు వాడానండి, 3 నెలలు తగ్గలేదు. ఆ తర్వాత 3 నెలల తర్వాత ఏమైందంటే బాగా ఎక్కువ పెద్దదైపోయింది, బాగా బబులు పెద్దదైపోయాక పెయిన్ తట్టుకోలేకపోతున్నాను, భారం ఎక్కువైపోయింది, ఇంట్లో పిల్లలతో బాధ, చాలా ఇబ్బంది పడుతున్నాను, నొప్పి తగ్గట్లేదు.